తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఉద్దేశంతో అప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కళ్యాణ లక్ష్మి అనే పథకం చేపట్టి మరి పేరింటి ఆడబిడ్డలకు 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుందా ఆడుకోవాలనే ఉద్దేశంతో తేవడం జరిగింది. కూడా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా 1 లక్ష రూపాయలు అలాగే అంచనాలు కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. అది కూడా తొందరలోనే అమలుకు తేవాలని కోరుతూ మరి మీరందరూ కూడా తీసుకొని వెంటనే బ్యాంకులో వేసుకోవాల్సిందిగా కోరుతూ మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా నిర్వహిస్తారు. అదే మాదిరిగా మన గవర్నమెంట్ ఎమ్మెల్యే గారికి మాట్లాడుతుందిగా కోరుతున్నాం సార్. స్థానిక ఎంపీపీ రేణుక గారు, ఎంఆర్ఓ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, మండల ప్రజా పరిషత్ ఇచ్చేసినటువంటి లబ్ధిదారులకు మనం మొన్ననే ఎన్నికలు జరిగినాయి. ఎంఆర్ఓ గారు కూడా నాతో 2-3 సందర్భాలు కూడా చెప్పడం జరిగింది. కళ్యాణకి చెక్కులు ఉన్నాయి, పంపిణీ చేయాలని చెప్పి వాళ్ళు చెప్తే ఇతర ప్రజాపాలన కార్యక్రమం అట్లా 5 రోజులు అయింది. దాంట్లో కొంచెం లేట్ అయింది. మరి వాళ్ళ పెద్దపల్లి నియోజకవర్గంలోనే ఓదెల మండలం నుండి అత్యధిక మెజారిటీ ఇచ్చిన నన్ను భారీ మెజారిటీలో గెలిపించే విషయంలో కష్టపడి పనిచేసినటువంటి సోదరులకు, నా గెలుపుకు సాధించినటువంటి మా అమలకు, అక్కలకు అమలైనా ఉన్నాయి. ఒకటి, మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. రెండోది, 5 లక్షలున్న ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలకు పెంచడం. దాంతోపాటు మిగతా కూడా మహాలక్ష్మి కానీ, 500 గ్యాస్ సిలిండర్ కానీ, అదేవిధంగా 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్ కానీ, వాటితో పాటు గతంలో రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా. గతంలో 5,000 ఎకరానికి 7,500 ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో కట్టుకున్న వాళ్ళందరికీ, పేదలు ఎవరైతే ఉన్నారో 5 లక్షల ఇల్లు ఇస్తాం అని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు అది కూడా 100% స్టార్ట్ అవుతుంది. మీకు ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని 6 గ్యారెంటీలను అమలు చేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 100% సిద్ధంగా ఉంది. ఎందుకంటే మీరు బడ్జెట్లో చూసారు, బడ్జెట్ కూడా అసెంబ్లీ సాక్షిగా 2 రోజులు చర్చ పెట్టి ఏముంది ఏం లేదు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందు ఆనాడు మన అప్పు అంటే 74,000 కోట్లు, నాకంటే ఎక్కువ మా మహేందర్ వ్యక్తి లెక్కలు 74,000 కోట్లు. మళ్ళీ రాష్ట్ర రాష్ట్రానికి ఈ 9.5 ఏళ్ళ 6,70,000 కోట్ల పైసలు ఇవాళ ఈ రాష్ట్రం అప్పు ఉన్నాయి. అయితే ఎంత కష్టం ఉన్నప్పటికీ కూడా, ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఆర్థిక వనరులను సమీకరించుకొని ఏదైతే ఈ రాష్ట్ర ప్రజానికానికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100% నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. మనకు ఎవ్వరికి కూడా, మీకు కానీ ఈ వేదికలో ఉన్నటువంటి మా అందరు కానీ ఇలాంటి డౌట్ అవసరం లేదు, ఇలాంటి అపోహ అవసరం లేదు. ఇవాళ పోతానే కూడా మనం ఇక్కడ సుల్తాన్ బాబు అంటే ఓదెల నుండి మడక నుండి అమలైతే ఏ కార్యక్రమం కూడా కాకుండా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ,
మరి ఇంకా చాలా విషయాలు మళ్ళీ మనం చాలా సందర్భాల్లో కలుసుకున్నాం. ఇప్పుడే ప్రభుత్వం ప్రారంభమైంది కూడా మరి మొన్న నెల దాటి 30 రోజులు దాటినంటే మన కొత్త పేరు అయితే కాళ్ళ పారాలు ఆడినట్టు. ఇక కాళ్ళ పారాలి తప్పకుండా అన్నీ జరిగితే రేణుకా గారు ఏం జరగకుండా ఉండదు. మీ అందరికీ మేము భరోసా ఇస్తా ఉన్నాం. కొంచెం ఓపిక పట్టండి. మనిషికి ఓపికనే అవసరం. ఓపికనే ఉంటే నాకు బాధ్యత మీ ఏమున్నా కూడా చేయించే బాధ్యత నాకు. ఎందుకంటే మీ దానికి అపోహపడాల్సిన అవసరం లేదు. ఆ డౌటే మీకు అవసరం ఎంపిక కాదు. 100% సహకరిస్తుంది. సరేనా? పేరు సార్లు ఉండదు. ఇంకా ఇబ్బంది ఉండదు. నాకు అయ్యేది మీ పిల్లలు అయితే ఉండదు. మీ అడ్వాన్స్ చేయండి. అదేవిధంగా మరి కాంగ్రెస్ మా సోదరులు పాతికే మిత్రులు కూడా అదేవిధంగా ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మొన్న కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత మా గ్రామంలోనే ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి మిగతా గ్రామాలలో సమయాభావంతో తిరగలేకపోయినా మరి ఈ సంక్రాంతి వచ్చేసి 30 తారీఖు వరకు తాపురం లేదు, తాపురం చేయలేదు. దాదాపు అన్ని గ్రామాలను కూడా పూర్తి చేద్దామని చెప్పి అనుకుంటా ఉన్నాం. తప్పకుండా అన్ని గ్రామాలు విజయం చేద్దాం ఏదో ఒక అన్వేషణగా. మరి ఇక్కడ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ మీరు కోఆర్డినేషన్ చేసుకొని ఎంపీ గారు ఇక్కడే ఉన్నారు. మీరేమైనా ఇనాగ్రేషన్ తగ్గి ఉంటే కూడా పెట్టుకునేటువంటి ఆలోచన చేయండి. ఎందుకంటే 26 తారీఖు తర్వాత సర్పంచ్లకు అవకాశం లేదు అనుకుంటా. 26 తారీఖు జనవరి 31 దాకా అవకాశం ఉందని చెప్తా ఉన్నాను. కానీ ఏది ఏమైనా ఇక్కడ పార్టీల గురించి మాట్లాడితే మా అందరి సహకారం తీసుకొని రైతుల వర్త కఠిన చూసే బాధ్యత నాది. ఎందుకంటే రైతులను ఘోరంగా ఉంచింది, మామూలు ఉంచండి. ఎంత వీలైతే 5 కిలోలు స్టార్ట్ చేసి కట్టి 15 కిలోలు 20 కిలోలు కట్టించారు రైతులు. ఆవిడగా 12 కిలోలు కట్ చేశారు. 12 కిలోలు అంటే మన ఓదల మండల 3.5 ఎకరాలలో 100 కిలోలు పడుతుంది కాదా? ఈయనకి చిన్నపాడు ఈయనకి ఆరోగ్యం దాకట్లేదు. తప్పకుండా ఇలా సాయంత్రం ఎక్కువ చెప్పినా పర్లేదు సాగర్, లేకుంటే పొద్దున ఏదైనా పోతున్నాం నేర్చున్నా. ఇప్పుడు చెప్పిన ఎస్సీకి సిఈకి రాక మాట్లాడుతున్నా సాయంత్రం 4 గంటల లోపల నీళ్ళు ఎక్కువ చెప్తున్నా పర్లేదు. లేకుంటే మీకు ఫోన్ చెప్తాను అయితే మీరు రాండి. పొద్దున 9 గంటలకే రేవేలో కదా ఆడ నిలబడి కూర్చొని 150 రూపాయలు ఎక్కించేస్తాం. సరేనా? Aku jam 2 entrar dah berapa?
కూడా అమ్మాయి